వాడికి యాక్సిడెంట్ అయిందిగా, ఊరు నుంచి వాళ్ళ పిన్ని కూతురు వచ్చిందాం. వీడు కూడా లేడు, వరదలు ఒకటే ఉందనుకోండి. ప్రతిసారి వీడియో చేయండి, మంటలు రాకుండా. ఇది కాదు. అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, నేనే పెట్టా కాఫీ. సండే స్పెషల్ ఏంటి? అబ్బా, ఏం వాయిస్ అనేది, మాట్లాడితేనే అరిచినట్టుంది. ఏ అరుంధతి సినిమాలో పశుపతి మాట్లాడుతుంటే అలా ఉందరా నీ వాయిస్. అవునా? అవును మామ, వాడినోసారి గట్టిగా పిలు. మామూలుగా పిలిస్తేనే అరిచినట్టుంటది, అరిచి తడిపిస్తావెందుకురా? ఏం చేయండి రా మరి, నా వాయిస్ అలా ఉంటది. నీ వాయిస్ తో దయ్యాలకు డబ్బింగ్ చెప్పొచ్చురా. థియేటర్ లో అందరూ దడుచుకు చేస్తారు. అంతేనంటవా? మరి ఆ వాయిస్ అలా ఉంది. మరి నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నా. మరి నాకు పని ఉంది. సరే, ఓకే, బాయ్. రే, నీకు ఈ విషయం తెలుసా? మనోడు ఇప్పుడు ఎలా ఉందంట? దెబ్బలేం తగలేదంట్రా, గొంతులో చిన్న మేక్ గుచ్చుకుందంట. పర్లేదంట్రా, నెక్స్ట్ ఫ్రైడే ఇంటికి వస్తారంట, ఇద్దరు వెళ్ళి చూద్దాం. వాళ్ళు తీసుకొచ్చారంట ఇంటికి, వెళ్ళి చూసి వద్దామరా. ఏంటి అక్కడ వెళ్ళట్లేదు? అత్త అత్త లోపలికి రండి, గడిపెట్టలేదు. అరే, ఇది అత్త వాయిసా లేదే? వాడికి యాక్సిడెంట్ అయిందిగా, ఊరు నుంచి వాళ్ళ పిన్ని కూతురు వచ్చిందాం. అవునంటావా? ఎప్పుడు చిన్నప్పుడు చూసా, ఇప్పుడు ఎలా ఉందో వాయిస్ ఇలా ఉందంటే. అరే, వాడికి చెల్లంటే నాకు మరదలవుతుందిగా. నాకు పోటీనా? పోటీ ఏమీ లేదు మామ, ఎవరికి సెట్ అయితే వారికి. బయటే ఉన్నారే, లోపలికి రండి. వస్తున్నాం. ఏంట్రా ఎవరు లేరు, వీడు కూడా లేడు, వరదలు ఒకటే ఉందనుకోండి. అవునరా, ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి, టెన్షన్ గా ఉందిరా. కాఫీ తాగుతారా? ఎలా ఉందిరా ఇప్పుడు? హాస్పిటల్ కూడా రాలేదుగా చూడటానికి. కుదరలేదురా. అంతేలే, మీరు బాగా బిజీగా. అమ్మాయికి సైట్ కొట్టడానికి అయితే టైం ఉంటది గానీ హాస్పిటల్లో ఫ్రెండ్ చూడటానికి టైం ఉండదా? అంతేలే, వీడి గురించి బాగా చెప్పాడు. వీడు ఎలాంటాడే, నేను మాత్రం మంచోడు. మీ ఇద్దరి గురించి నాకు తెలుసులే గానీ ఎక్స్ట్రా చేయమాకండి, ముందు కాఫీ తాగండి. ప్రతిసారి వీడియో చేయండి, మంటలు రాకుండా. ఇది కాదు. అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, నేనే పెట్టా కాఫీ. ఎలా ఉంది కాఫీ? సూపర్ అనుకో. ఇంతవరకు నా జన్మలో తాగలేదు ఇలాంటి కాఫీ. అవునా? ఇందా నుంచి చూస్తున్నాము, వాయిస్ ఒకటే అనిపిస్తుంది. మీ చెల్లి ఎక్కడరా? చెల్లెవర్రా? ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేనే 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 మీ వాయిస్ ఏంటి అలా ఉంది? మిమిక్రీ అని చేస్తున్నావా? లేదురా. అయ్య బాబు, నీ వాయిస్ ఏంటి? ఆడదేమన్నా పట్టిందా? కాంచనా, మోహిని? నేనేరా, చూసిరాన్ని. ఎలారా, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు మేకు నరానికి గుచ్చుకుంది, అందుకే వాయిస్ చేంజ్ అయింది. బేస్ వాయిస్ పోయి స్వీట్ వాయిస్ వచ్చిందారా. ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బు కావాలి. సరేరా, మళ్ళీ వస్తాం. ఈ వాయిస్ తో ఎన్ని ఇబ్బంది పడాలో నువ్వు. రే, మా పిన్ని కూతురు అనుకున్నారు కదా. లాభం. మరతలు అవుతుందా నీకు? నువ్వు మాత్రం స్వీట్ వాయిస్ అది ఇది అనలేదా? సరేలే, ఇద్దరికి బాగానే పడిందిగా. వీడి అసలు ఈ వాయిస్ తో వీడు ఎలా నెట్టుకొస్తాడో ఏంటో అసలు. తులసిరామ్, ఎవరు? నేను వెంకటనే. లోపలికి రా. తులసిరామ్ గారి చెల్లెలు వచ్చింది అనుకుంటా. నా గురించి తెలుసా? లోనకి రమ్మంటుంది. ఎలా ఉన్నావు వెంకట్? బాగానే ఉన్నా. మీ చెల్లి అక్కడ? బా, వీడు కూడా అంతే అనుకుంటున్నాడా? నేనే చెల్లిని. ఇప్పుడు ఎవరు మాట్లాడింది? నేనేరా. అసలే ఆదివారం, అమావాస్య, ఇదేం పడినట్టు ఏదైనా వేడివేడిగా తాగాలనుంది. డైరెక్ట్ నా రక్తం తాగాలనుకుంటుందా ఏంది? ఇంకో ఇలాంటివన్నీ నా దగ్గర పెట్టద్దు. నాకు బాబా సమయం తెలుసు. వాడెవడు మనల్ని ఏం చేస్తాడు? అయ్యో, ఏం చేయలేడు అంటుందిగా.
అయ్యో నేను వెళ్ళిపోతున్నా. కొంచెం సేపు ఉండిపో. నువ్వు ట్రైన్ చేసుకుంటా కొంటున్నా, పారిపోతా. పారిపోవడం ఏంటి? మళ్ళీ ఎప్పుడు వస్తావు? 14 సంవత్సరాల తర్వాత వస్తా. ఏంది వీడు, నాకు దయ్యం పట్టింది అనుకుంటున్నాడా? భయపడుతున్నాడుగా, అదే అయ్యి ఉంటదిలే. రే తులసి, నీకు మంచి జాబ్ చూసారా, చేస్తావా? చెయ్యను. ఈ వాయిస్ తో బయటకు వెళ్ళి వర్క్ చేయలేను. వర్క్ ఫ్రమ్ హోమ్ రా, అందులో లేడీస్ కావాలంట. మళ్ళీ చెప్పు. అదేరా, లేడీస్ కావాలంట. అంటే నన్ను లేడీ అని ఫిక్స్ అయ్యావు. అది కాదురా, కొంచెం ఆలోచించు. ఈ వాయిస్ తో జనాలతో మాట్లాడి కంపెనీ ప్రొడక్ట్స్ సేల్ చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి. మీ ఆపరేషన్ కి సేవ్ వాయిస్ నీకు రావడానికి ఉన్న వాయిస్ ని ఉపయోగించుకోరా. ఈ అవకాశం వదులుకోరా. సరే మావా, చేస్తాను. అమ్మాయిలాగా మాట్లాడు, అస్సలు డౌట్ రాకూడదు. సారీ మామా. ఫస్ట్ కాల్ ఆన్సర్ చేయబోతున్నా, అంతా మంచిగా జరగాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మా ఆర్కే ప్రొడక్ట్స్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు చెప్పండి సార్. యశ్వంత్. మీ పేరు చెప్పినందుకు ధన్యవాదాలు. చెప్పండి సార్, మీరు ఏ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి కాల్ చేశారు? బ్యూటీ ప్రోడక్ట్, హెయిర్ గ్రోత్ ప్రోడక్ట్, వెయిట్ లాస్ ప్రోడక్ట్, వెయిట్ గెయిన్ ప్రోడక్ట్, దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి సార్. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి. థ్యాంక్స్ అండి, కానీ నేను మేడం కాదు. అయితే యంగ్ గర్ల్ అన్నమాట. అబ్బా, వీడికి ఇలా అర్థమైందా? మీదే ఊరండి? పర్సనల్స్ అడగకూడదు సార్, ప్రోడక్ట్ గురించి అయితే అడగండి. ఏం లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే నాకెందుకండి, మీకు సంబంధాలు చూడటానికి ఇది మ్యారేజ్ బ్యూరో కాదు సార్. నేను మీ వాయిస్ వినగానే మీ వాయిస్ తో లవ్ లో పడిపోయా. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని. అరే, ఫోన్ కట్ చేయకూడదు, కస్టమర్ ని విసుకోకూడదు. సార్, మీ కాల్ ని ఒక్క నిమిషం హోల్డ్ లో పెడుతున్నా, వెయిట్ చేయండి సార్. రే, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావేంట్రా యదవా? నేను నీ ముందుకు వచ్చి మాట్లాడితే నుంచున్న చోటే గుండాకి చేస్తావు. రిలాక్స్ రిలాక్స్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మా ఆర్కే ప్రొడక్ట్స్ కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ వాయిస్ ఎక్కడో విన్నట్లున్నది. మీ పేరు ఐశ్వర్య? కాదండి. సుస్మిత? కాదండి. మరి దీపిక? వీళ్ళంతా ఎవరండి? భూమి మీద తిరుగుతున్న దేవకన్య వీరు. అలాంటి వాళ్ళకే ఇలాంటి వాయిస్ వస్తుంది. అబ్బా, వీడి కంపారిజన్ తగలయ్యా. ఒక్కొక్కరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా? హలో, మాట్లాడండి. చెప్పండి సార్. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే వినాలనుంది. మీరు ఏం చెప్పినా వింటా. నీళ్ళేని బావిలో దూకి చావరా. ఓ, అమ్మాయిలతో మాట్లాడితే నేను ఇలా మాట్లాడతానా? ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.